రుణమాఫీపై ఫిర్యాదుల స్వీకరణ ప్రారంభం. 2 లక్షల వరకు రుణాలున్న రైతుల నుంచి 5 కేటగిరీల్లో వివరాల సేకరణ వారం రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు. నిన్న మొన్న మన వ్యూవర్స్ కొంతమంది కామెంట్ చేస్తూ ఉండే, అన్న రుణమాఫీ కాలేదు, దానికి ఏం చేయాలి అనేటువంటిది. ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ ఏం చెప్పిందో ఆ ప్లాన్ చేయండి అబ్బా. వ్యవసాయ రుణాల మాఫీ కాని రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరించే ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఆధార్ తప్పుగా ఉన్న, కుటుంబ నిర్ధారణ కానీ, పట్టాదార్ పాస్ పుస్తకం లేని, ఆధార్ పేరు లోన్ అకౌంట్లో పేరు తేడా ఉన్న, అసలు వడ్డీ సరిపోలక తిరస్కరణకు గురైన రైతుల నుంచి మొత్తం 5 కేటగిరీల వారీగా అధికారులు ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ఫిర్యాదుల కోసం వ్యవసాయ శాఖ ఎలాంటి ప్రత్యేకమైన ప్రొఫామాను రూపొందించలేదు. కానీ అదే శాఖకు చెందిన ఓ అధికారి ఒక ప్రొఫామా తయారు చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. ఆ ప్రొఫామా ప్రకారమే ఏఈఓ, ఏఓలు రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఓటో కార్డ్, పట్టాదార్ పాస్ పుస్తకం, క్రాప్ లోన్ అకౌంట్కు సంబంధించిన జిరాక్స్ కాపీలను కూడా రైతుల నుంచి తీసుకుంటున్నారు. కుటుంబ నిర్ధారణ కానీ, సాంకేతిక సమస్యలు తలెత్తిన ఖాతాలకు సంబంధించిన సమస్యలను 4 రోజుల్లోగా పరిష్కరిస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అయితే రైతుల నుంచి ఫిర్యాదుల స్వీకరణను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే 2 లక్షల వరకు రుణమాఫీ కేటగిరీలో ఉన్న రైతుల నుంచి మాత్రమే అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. 2 లక్షలకు మించి పంట రుణాల బకాయిలు ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన ఆదేశాలు రాలేదని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం. 2 లక్షలకు మించి అప్పున్న రైతులు పై మొత్తాన్ని చెల్లిస్తే మిగిలిన 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రైతుల ఫిర్యాదులపై రోజువారీ నివేదికలు CLW క్రాప్ లోన్ వివో పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ పోర్టల్ను ప్రస్తుతం అప్డేట్ చేస్తున్నారు. 2-3 రోజుల్లో పోర్టల్లో ఫిర్యాదులు అప్లోడ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను గురువారం నుంచి జిల్లా వ్యవసాయ అధికారి DAOకి పంపించాలని వ్యవసాయ శాఖ డైరెక్టరేట్ నుంచి AEOలకు ఆదేశాలు వెళ్ళాయి. రైతుల ఫిర్యాదులపై రోజువారీ నివేదికలు మండలాల నుంచి జిల్లాలకు, అక్కడి నుంచే డైరెక్టరేట్కు వెళ్ళనున్నాయి. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒకటి, ఏఈఓలు, ఏఓలు వీళ్ళ దగ్గరకు పోయి ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉన్నటువంటిది, ఎవరు ఇది ఫార్మాట్ని ఇచ్చేసారంటే, ఒక ప్రొఫార్మా తయారు చేసింది ఎవరు, ఈ రైతు శాఖ, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, దాంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఒక ప్రొఫార్మా తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. అదే ప్రొఫార్మాని వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మీరు ఈ ఏఈఓనో ఏఓనో కలిస్తే అక్కడ ఆ ప్రొఫార్మా ఉంటుంది. మీరు తీసుకుపోవాల్సింది ఏంటంటే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, పట్టా, పాస్బుక్, అట్లే మీ క్రాప్ లోన్ ఏదైతే మీరు వ్యవసాయం కోసం తీసుకున్నటువంటి లోన్ ఉందో ఆ లోన్కి సంబంధించినటువంటి పాస్ పుస్తకం తీసుకుపోయి ఈ ఏఈఓను లేదా ఏఓను కలిస్తే అప్పుడు మీరు మీ కంప్లైంట్ ఇస్తే అక్కడ నుంచి వాళ్ళు టేక్ ఇట్ ఫార్వర్డ్ తీసుకుంటారు. అక్కడ నుంచి తీసుకొని వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే డైరెక్టరేట్కి పంపిస్తారు. అంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గర నుంచి సెక్రటరేట్ వరకు వచ్చేందుకు అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. సో తద్వారా మీకు రుణమాఫీ ఇప్పుడు వరకు 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి ఎవరెవరికైతే కాలేదో అది చేసేందుకు ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉన్నది. అయితే ఇప్పటి వరకు ఇంతవరకు ఓకే కదా. 2 లక్షల పైచిలకు ఉన్నటువంటి రుణానికి సంబంధించి ఏం చేయాలంటే, లెట్సే ప్రభుత్వం ఇచ్చింది ఏంది, కేవలం 2 లక్షల రూపాయల రుణమాఫీ కదా. మీకు ఒకవేళ మీ లోను 3 లేదా 4 లక్షలు ఉందనుకుందాం. 4 లక్షలు మీకున్నటువంటి మీకున్నటువంటి అప్పు అనుకుందాం. 4 లక్షలు మీకుంటే మీరు ఈ 4 లక్షల్లో 2 లక్షలు 6 నెలలలో కడతారా, 5 నెలల్లో కడతారా, 6 నెలల్లో కడతారా, సంవత్సరంలో కడతారా, నెల రోజుల్లో కడతారా, రేపు పొద్దుగాలనే కడతారా? ఈ 2 లక్షలు మీరు ఇమ్మీడియట్గా మీరు చెల్లించాలి. అది బ్యాంక్ అయితే బ్యాంకు, లేదా ప్రైవేట్ సెక్టార్ అయితే ప్రైవేట్ సెక్టార్. మీరు ఈ 2 లక్షలు చెల్లించి ఈ 2 లక్షలు కంప్లీట్ అయిందంటే అప్పుడు ప్రభుత్వం ఈ మిగిలినటువంటి 2 లక్షల్ని ఫినిష్ చేస్తుంది. అయితే ఈ ఎక్కువ ఉన్నటువంటి పైసల యొక్క వివరాలకు సంబంధించినటువంటి రుణమాఫీ ఎప్పుడు చేస్తారు అనేటువంటి మాట మాత్రం ప్రస్తుతానికి ప్రభుత్వం క్లియర్గా ఎలాంటి ఆదేశాలు అయితే ప్రస్తుతానికి ఇవ్వలేదు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు తీసుకున్నటువంటి ఒకవేళ లెట్సే 4 లక్షలు 3 లక్షలు మీరు తీసుకుంటే ఆ 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి అమౌంట్ని మీరు ఇమీడియట్గా పే చేస్తే, ఇమీడియట్ అంటే ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది కదా 2 to 6 months వరకు టైం తీసుకొని రైతులు పే చేయొచ్చు అనేటువంటిది. ఆ 2 లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ మీరు పే చేస్తే ఆ మిగిలినటువంటి 2 లక్షలు ఏదైతే ఉంటుందో దాన్ని ప్రభుత్వం పే చేస్తుంది. సో దానికి సంబంధించి ఇంకా ప్రాపర్ గైడ్ లైన్స్ అయితే రాలేదు. అవి వచ్చేంతవరకు అయితే మనం వెయిట్ చేయకైతే తప్పదు. రుణమాఫీపై ఫిర్యాదుల స్వీకరణ ప్రారంభం. 2 లక్షల వరకు రుణాలున్న రైతుల నుంచి 5 కేటగిరీల్లో వివరాల సేకరణ వారం రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు.
నిన్న మొన్న మన వ్యూవర్స్ కొంతమంది కామెంట్ చేస్తూ ఉండే అన్న రుణమాఫీ కాలేదు దానికి ఏం చేయాలి అనేటువంటిది. ఇగో ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ ఏం చెప్పిందో ఆ ప్లాన్ చేయండి అబ్బా. వ్యవసాయ రుణాల మాఫీ కాని రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరించే ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఆధార్ తప్పుగా ఉన్న, కుటుంబ నిర్ధారణ కానీ, పట్టాదార్ పాస్ పుస్తకం లేని, ఆధార్ పేరు లోన్ అకౌంట్లో పేరు తేడా ఉన్న, అసలు వడ్డీ సరిపోలక తిరస్కరణకు గురైన రైతుల నుంచి మొత్తం 5 కేటగిరీల వారీగా అధికారులు ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ఫిర్యాదుల కోసం వ్యవసాయ శాఖ ఎలాంటి ప్రత్యేకమైన ప్రొఫామాను రూపొందించలేదు. కానీ అదే శాఖకు చెందిన ఓ అధికారి ఒక ప్రొఫామా తయారు చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. ఆ ప్రొఫామా ప్రకారమే ఏఈఓ, ఏఓలు రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఓటో కార్డ్, పట్టాదార్ పాస్ పుస్తకం, క్రాప్ లోన్ అకౌంట్కు సంబంధించిన జిరాక్స్ కాపీలను కూడా రైతుల నుంచి తీసుకుంటున్నారు. కుటుంబ నిర్ధారణ కానీ, సాంకేతిక సమస్యలు తలెత్తిన ఖాతాలకు సంబంధించిన సమస్యలను 4 రోజుల్లోగా పరిష్కరిస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అయితే రైతుల నుంచి ఫిర్యాదుల స్వీకరణను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే 2 లక్షల వరకు రుణమాఫీ కేటగిరీలో ఉన్న రైతుల నుంచి మాత్రమే అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. 2 లక్షలకు మించి పంట రుణాల బకాయిలు ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన ఆదేశాలు రాలేదని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం. 2 లక్షలకు మించి అప్పున్న రైతులు పై మొత్తాన్ని చెల్లిస్తే మిగిలిన 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రైతుల ఫిర్యాదులపై రోజువారీ నివేదికలు CLW క్రాప్ లోన్ వివో పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ పోర్టల్ను ప్రస్తుతం అప్డేట్ చేస్తున్నారు. 2-3 రోజుల్లో పోర్టల్లో ఫిర్యాదులు అప్లోడ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను గురువారం నుంచి జిల్లా వ్యవసాయ అధికారి DAOకి పంపించాలని వ్యవసాయ శాఖ డైరెక్టరేట్ నుంచి AEOలకు ఆదేశాలు వెళ్ళాయి. రైతుల ఫిర్యాదులపై రోజువారీ నివేదికలు మండలాల నుంచి జిల్లాలకు, అక్కడి నుంచే డైరెక్టరేట్కు వెళ్ళనున్నాయి. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒకటి, ఏఈఓలు, ఏఓలు వీళ్ళ దగ్గరకు పోయి ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉన్నటువంటిది, ఎవరు ఇది ఫార్మాట్ని ఇచ్చేసారంటే ఒక ప్రొఫార్మా తయారు చేసింది ఎవరు, ఈ రైతు శాఖ, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, దాంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఒక ప్రొఫార్మా తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. అదే ప్రొఫార్మాని వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మీరు ఈ ఏఈఓనో ఏఓనో కలిస్తే అక్కడ ఆ ప్రొఫార్మా ఉంటుంది. మీరు తీసుకుపోవాల్సింది ఏంటంటే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, పట్టా, పాస్బుక్, అట్లే మీ క్రాప్ లోన్ ఏదైతే మీరు వ్యవసాయం కోసం తీసుకున్నటువంటి లోన్ ఉందో ఆ లోన్కి సంబంధించినటువంటి పాస్ పుస్తకం తీసుకుపోయి ఈ ఏఈఓను లేదా ఏఓను కలిస్తే అప్పుడు మీరు మీ కంప్లైంట్ ఇస్తే అక్కడ నుంచి వాళ్ళు టేక్ ఇట్ ఫార్వర్డ్ తీసుకుంటారు. అక్కడ